మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ టైంలో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తున్న టైంలో ఈ రంగుల గురించి, ఈ ఏవైతే సచివాలయాలు ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులకి రంగులు వేయడానికి వీళ్ళు మాట్లాడిన మాటలు దానికి ఎంత ఖర్చు అయింది అనేది ఒక్కొక్క మాట, వీళ్ళు ఎలక్షన్ ముందర ఏం మాట్లాడినారు, ఏం దుష్ప్రచారాలు చేసినారు, ఎలక్షన్ తర్వాత వాస్తవాలు ఏం చెప్పినారు ఒకసారి ఈ వీడియో చూడండి. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా, దీన్ని బట్టి రంగులు మార్చేది, రంగులు వేసుకునేది ఎవరు? ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారేమో 3,000 కోట్లు ఖర్చు పెట్టినాడు రంగులు వేసుకునేదానికి అంటాడు. పవన్ కళ్యాణ్ గారేమో 1,300 కోట్లు ఖర్చు పెట్టినాడు అంటారు. వాస్తవానికి ఇదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతా కరెక్ట్గా యాక్చువల్గా ఖర్చు అయ్యేది 101 కోట్లు అని చెప్తారు. ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, నిజంగానే రంగులు మార్చేది ఎవరు, రంగులు వేసుకునేది ఎవరు అని చెప్పేసి. ఇది ఒక్కటే కాదు, జగన్ గారి పైన చేసిన అలిగేషన్సే కాదు, ఈ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కూడా, వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి కూడా, ఎలక్షన్ ప్రచారాల్లో ఇచ్చిన హామీలు, వాళ్ళు ఎలక్షన్కి ముందర మాట్లాడిండే మాటలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత గ్యారంటీగా, ఎంత కాన్ఫిడెంట్గా ఇచ్చిండారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చి గెలిచిన తర్వాత ఆ హామీల గురించి అడిగితే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు ఎట్లాంటి నాయకుడు అనేది. ఖచ్చితంగా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొద్దిగా తెలిసిందేమో ప్రజలకి. ఈ ఎలక్షన్ తర్వాత మాత్రము 100% చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడతాడు, ఎలక్షన్ ముందర ఏం మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడతాడు అనేది మొత్తం అంతా అర్థమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రంగులు మార్చేది కానీ, రంగులు వేసుకునేది కానీ, ఈ రంగుల మాటలు మాట్లాడేది కానీ ఎవరు అనేది జనాలు కూడా అర్థం చేసుకోవాలి.